సర్వసభ్య సమావేశం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగింది. వన మహోత్సవం కారణంగా మంత్రి కొండా సురేఖ ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, మున్సిపల్ కమిషనర్, అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. 1,20,00,000తో మరమ్మతులు చేసిన సమావేశ మందిరాన్ని ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. అనంతరం సమావేశ మందిరంలో కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో మెంబర్లతో సమావేశం జరిగింది. అనంతరం గ్రేటర్ వరంగల్ బడ్జెట్ను అధికారికంగా మేయర్ గుండు సుధారాణి ప్రవేశపెట్టారు. ప్రతి డివిజన్ అభివృద్ధి కొరకు 50 లక్షల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. నాలాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ముంపు ప్రాంతాల సమస్యలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పేద మధ్య తరగతి వర్గాల సొంతింటి కళ సాకారం చేసిన మహనీయులు మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వరంగల్ మహానగరంలో 66 డివిజన్లలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజలు, నిర్మాణ పనులు చేస్తుంటే అందరూ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో సుమారు 8,000 పైచీలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రులు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రానున్న రోజుల్లో అర్హులైన వారి అందరికీ నిరంతరంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పేద మధ్య తరగతి వర్గాల సొంతింటి కళ సాకారం చేసిన మహనీయులు మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి తెలియజేసుకుంటున్నాను.